ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తాము అనారోగ్య కారణాలతో బాధపడుతున్నామని తెలపగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలనలో ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని, ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు, మందుల కొరత ఉంటే మరోవైపు వైద్య సిబ్బంది కొరతతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఏలూరులోని జిల్లా ఆసుపత్రి సైతం అధ్వాన స్థితిలో ఉండేదని, అత్యవసర వైద్యం కోసం వచ్చే పేదలను సరైన వైద్యం అందించకుండానే పేషెంట్ని విజయవాడ తరలించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాత సత్యనారాయణ, మోతుకూరి నాని, కొల్లేటి నాయకులు సైదు సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంకు లోన్ ఉంది. ఆ బ్యాంకు లోన్ బ్యాంకులో పెట్టేశాను అన్నాడు. అయిపోతే చెట్లు క్లోజ్ చేసే ఉద్దేశంలో మెల్లమెల్లగా ఇక్కడ తగిలిన తర్వాత దాని హెడ్ని బట్టి ఉందామని ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ చేయమను. డైమండ్ బాగాలేదు కదా, వర్షం పడిపోతే నీళ్ళు కింద పోతాయి కదా. ముఖ్యమంత్రి కూడా ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రేదను చూపించి 5 కోట్ల మందిలో ఒకరికి ఇవ్వచ్చు. ఆయన ఒకరికి కాదంటే అక్కడ సరిపడు. ఆయన విచక్షణాధికారం తండ్రి పిల్లలు ఎంతమంది ఈ ఎంప్లాయ్మెంట్ దాని విషయంలో ఏదన్నా మనకి అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయిని ఎక్కడ ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇప్పుడు వెళ్ళాలంటే నేను ఏమేమి చేస్తున్నాను మీ నంబర్ ఎన్ని రాసినాయి సీఎం గారి లాగా దీంట్లో పెట్టారు, కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే సార్, మీ వాళ్ళు ఎంత ముదురులంటే ఆడ ముదురుతనం. ఇంకా నేను వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఎంక్వైరీ చేసి ఎన్ని లోకేళ్ళ ఉద్దేశం లేదు. కానీ ఎంతమంది చేస్తారా మామూలుగా వస్తారా?